దేవతల గురువు బృహస్పతి. బృహస్పతి కుమారుడు కుశధ్వజుడు. కుశధ్వజుని కుమార్తె వేదవతి. వేదాలను పఠిస్తూ పుట్టింది కాబట్టి వేదవతి అని పేరు పెట్టారు. వేదవతి సౌందర్యాన్ని చూసి దేవతలు, మునికుమారులు, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వాదులు వేదవతిని తమకి ఇచ్చి పెళ్లి చేయమని తండ్రైన కుశధ్వజుణ్ణి కోరారు. ఆ శ్రీమన్నారాయణుడినే పెళ్లాడాలి అని తన కోరికను చెప్పింది వేదవతి. ఒకరోజు ధనుజుడు అనే ఒకడు వచ్చి వేదవతిని వివాహం చేసుకుంటానని కుశధ్వజుణ్ణి అడిగాడు. కుశధ్వజుడు నిరాకరించడంతో ధనుజుడు కుశధ్వజుణ్ణి చంపేశాడు. భర్త మరణాన్ని భరించలేని తల్లి మాలావతి దుఃఖం పట్టలేక తను కూడా మరణించింది. తల్లిదండ్రులు పోయాక తనకు మిగిలింది ఇంకా ఆ శ్రీమన్నారాయణుడే అని నమ్మి హిమగిరికి చేరి తపస్సు చేయడానికి పూనుకుంది వేదవతి. వనవిహారానికి వచ్చిన రావణుడు హిమాలయాల్లో ఉన్న తపస్సు చేసుకుంటున్న వేదవతిని చూశాడు. అందాల అతివకు తపస్సు చేయాల్సిన ఆగత్యం ఏమొచ్చింది అంటూ తనను పెళ్లి చేసుకోమని అడిగాడు రావణుడు. వేదవతి తిరస్కరించింది. తిరస్కారాన్ని భరించలేని రావణుడు ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వెళ్లబోయాడు. తప్పించుకున్న వేదవతి తన శరీరం అపవిత్రమైనట్లు భావించింది. నువ్వు ఇక మీదట ఏ స్త్రీనైనా బలాత్కరిస్తే తలపగిలి చస్తావు అంటూ రావణుడిని శపించింది. అయోనిజగా మళ్లీ పుట్టి నిన్ను నీ లంకను సర్వనాశనం చేస్తాను అని శపథం చేసి యోగాగ్నిని సృష్టించుకుని దగ్ధమైపోయింది. ఆ శాపం వల్లనే తరువాతి కాలంలో సీతను ఎత్తుకొని పోయాడే కాని రావణుడు ఆమెను బలాత్కారం చేయటానికి సాహసించలేదు. రావణుడు రోజు శతకోటి లింగార్చన చేసేవాడు. పాలతోటి శివుణ్ణి అభిషేకించేవాడు. అలా పారిన పాలు ఒక కొలనుగా మారాయి. అందులో తామర పూసింది. ఆ పువ్వులో నవ్వుతూ వేదవతి పసిపాపగా కనిపించింది. పూలు కోస్తున్న రావణుడు పసిపాప నవ్వు విన్నాడు. వద్దన్న ఆ పువ్వును కోసిన రావణుడు తీసుకుని వెళ్లి మండోదరికి ఇచ్చాడు. పూల రేకుల మధ్య ఉన్న పసిదాన్ని మండోదరి చూసింది. దైవజ్ఞుల్ని పిలిపించింది. ఆ పిల్ల లంకా నాశనానికే పుట్టింది అని తెలుసుకొని రావణుణ్ణి వేడుకుంది. బంగారం పెట్టెలో పెట్టి భూమిలో పెట్టించింది. బిడ్డ కోసం పూజలు చేసిన మిథిలానగర మహారాజు జనకుడికి భూమిలో లభించింది. నాగేటి చాల్లో పుట్టింది కాబట్టి ఈమెకు సీత అని పేరు పెట్టారు. వేదవతి సీతగా పుట్టి విష్ణు అంశ అయిన శ్రీరాముణ్ణి పెళ్లి చేసుకుంది. సీత కారణంగానే రావణ సంహారము జరిగింది.